వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న పలు వివాదాలపై వివరిస్తూ మార్కెట్ వ్యాపారస్తులు స్థానిక డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ మీడియా సమావేశం నిర్వహించారు. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో బడుగు బలహీన వర్గాల పేదల మార్కెట్ అని ఎంతో మంది లబ్ధి పొందుతున్నారని, కానీ కొందరు కావాలని దుష్ప్రచారాలను చేస్తున్నారని, మార్కెట్లో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని మరియు నూతన పాలకవర్గం ఏర్పాటుకు ఈ నెల 10వ తేదీలో స్థానిక మంత్రి కొండ సురేఖ సూచనల మేరకు కమిటీని నిర్ణయించుకుంటున్నామని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎవరైతే కొత్త కమిటీ వస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏ కమిటీ అయినా కూడా మీరు కూడా పర్పస్ సంఘాలలో కానీ లేకుంటే వేరే సంఘాలు ఏ సంఘాలైనా కూడా ఎట్లుంటుంది లెక్క అంటే జమాఖర్చులకు సంబంధించి ఆ కమిటీ పోయి కొత్త కమిటీ వచ్చినప్పుడు వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక్కడ ఒక రెండు అర్థం చేసుకోవాలి. అక్కడ కమిటీకి మీన్స్ ఏంటంటే కమిటీ అంటే ఇప్పుడు వర్తక సంఘాలు వేరే, పర్పస్ సంఘాలు వేరే. అంటే మీరు అంటే నాకు ఏదో అర్థం కాలేదు కానీ అంటే మీరు అన్నట్టు వర్తక సంఘానికి సంబంధించిన జమా ఖర్చులకు సంబంధించిన లెక్క పిలుపుతుంది. కాకుండా ఏంటంటే ఎవరైతే కొత్త కమిటీ వస్తారో వాళ్ళకు అది అనుమతి చేయడం సంబంధించింది. వాళ్ళు తొందరగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అందరినీ కలుపుకొని చేయడం కోసం పెట్టిన మీటింగ్ తప్ప వేరే కాదు. ఎలక్షన్స్ ఎప్పుడు పోతున్నారు? అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ఎన్నో విభిన్న వర్గాలకు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక అన్నం కల్పించేటువంటి అమ్మగా మనందరికి కూడా కొలువై ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ను ఎంతమందో దీని మీద ఆధారపడి జీవనం వెల్లడిస్తున్నారు. ఇక్కడ ఉండబడేటువంటి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఎన్నో ఆశల మీద ఈ యొక్క మార్కెట్ను మార్చుకోవడం జరిగింది. తద్వారా చాలా మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆశతోని ఇక్కడ ఉండబడేటువంటి స్థానికులైనా కానీ లేకపోతే విభిన్న వర్గాల నుంచి వచ్చినటువంటి ఆలోచనలో కూడా మేమందరం ఉన్నాము. ఎందుకంటే నేను ఒక మార్కెట్ బిడ్డనే కాబట్టి ఇక్కడ పరిస్థితులు తెలుసు, ఇక్కడ వ్యవస్థ తెలుసు, ఇక్కడ ఏం వస్తుంది ఏం పోతుంది అనేది కూడా తెలుసు. కష్టం పోతుంది, నష్టాలు ఎక్కువైతాయి. ఇవాళ మార్కెట్లో మేము కష్టపడతాం. ఇదివరకు కష్టానికి తగ్గ ఫలితం ఉండేది, దాంతో మా కుటుంబ పోషణలు ఉండేవి. కానీ ఇవాళ ఎంత కష్టపడ్డా కూడా నష్టాల ఊబిలో ఇవాళ కూరగాయల మార్కెట్ అనేది నిండుకపోయింది, పేరుకపోయింది. దీన్ని ఎవరు కూడా లోపలికి వచ్చి చూసే వ్యక్తులు ఎవరు లేరు. ఆ కష్టము నష్టం అంతా మాకు తెలుసు, అదంతా కూడా మేము అనుభవిస్తున్నాం. అయినా కూడా దీన్ని రాజకీయం చేయడము, దీన్ని వర్గాలుగా విభేదాలు చేయడము, దీన్ని ఎటు తీసుకుపోయి ఎటో వచ్చి ఇలా పని కట్టుకొని అందరూ కూడా దీని మీద ఎక్కుపెట్టిన బాణంగా ఇక్కడ ఏమో ఉన్నది అని చూడమే తప్పించి ఇక్కడ ఏం లేదు. ఎవరి డొల్లతనం కూడా ఇక్కడ నడిచే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం కావద్దు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పని చేసుకొని బతకాలి, వాళ్ళకు జీవన ఉపాధి ఇవ్వాలని ఇవాళ సురేఖమ్మ సంకల్పంతో మొన్న మార్కెట్లో జరిగినటువంటి సమావేశంలో మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. వారు అదే సంకల్పంతో ఇవాళ పేద ప్రజల గుండెల్లో ఉండి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇదివరకు చేసినటువంటి పాలక కమిటీ కానీ లేకపోతే ఇదివరకు ఉన్నటువంటి విభేదాలు లేవు. మేము ఒక క్లారిటీగా ఉన్నాము, దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని దీని మీద ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి రాయడం అనేది కాకుండా మా యొక్క మనసులో ఉన్నటువంటి మాటలేంది, మేము ఏం చేయాలనుకుంటాము, ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా మా యొక్క నాయకత్వానికి తీసుకుపోయి, ఎందుకనంటే ఇలా ఎవరు అధ్యక్షులు కార్యదర్శులు ఏ కమిటీ ఏర్పడ్డా కూడా ఇలా మనకు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి మంత్రి గారైనటువంటి కొండ సురేఖమ్మ గారి దగ్గరికి పొంది ఏ పనులు ఈ మార్కెట్ తెచ్చుకోలేము. వారి యొక్క ఆశయం మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు, వారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ కమిటీ అనేది ఏర్పడాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ పాలకుని దగ్గరనైనా కూడా ప్రతిసారి పోయినాము, పనులు తెచ్చుకున్నాము, వాళ్ళ సహకారంతోనే చేయగలిగినాం ఎంతో కొంత. ఇప్పుడు కూడా అదే పద్ధతిన మనకున్నటువంటి పాలక గణంతో అందరం కూడా వారి యొక్క ఆదేశానుసారం ముందుకు పోవాలనేది మా ఆలోచన.